వాట్సప్ పీపుల్, హాయ్, హలో, నమస్తే, వనక్కం. నేను మీ ఇమ్రాన్ రైడర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం మోటో వ్లాగింగ్ సెటప్ ఎలా అండర్ బడ్జెట్లో ఫర్ న్యూ బిగినర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అప్. సో గైస్, ఫస్ట్ మన అన్బాక్సింగ్ వీడియోలో ఇది అడాప్టర్ గోప్రోకి. ఎందుకంటే మన అడాప్టర్ ఎందుకు వాడతాం అంటే, నార్మల్గా ఒక గోప్రోని మనం పెట్టిన తర్వాత మన మైక్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి డిఫాల్ట్గా మనకి పిన్ పాయింట్ అనేది అక్కడ ఏమి ఉండదు. సో అట్ ద టైం మనం ఈ అడాప్టర్ని మనం యూజ్ చేస్తాం. ఈ అడాప్టర్ నాకు అరౌండ్ ఒక 1400 ఏమో పడింది. సో దీన్ని ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఇది అడాప్టర్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిన్స్. ఈ పిన్స్లో మనం మామూలుగా కనెక్ట్ చేసుకుంటాం. ఈ సీ టైప్ ఏదైతే ఛార్జర్ ఉందో, ఈ సీ టైప్ మనం నార్మల్గా ఛార్జింగ్ యూస్ చేసుకుంటాం. ఈ పాయింట్ ఏదైతే హోల్ ఇక్కడ కనిపిస్తుందో దీంట్లో మనం మైక్ని ఫిట్ చేసుకుంటాం. దీని తర్వాత ఎలా కనెక్ట్ చేసుకుంటాం గోప్రోకి అదంతా నేను మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. సో ఇది అడాప్టర్ నార్మల్గా గోప్రోకి. ఏ గోప్రో అయినా 9 కానీ 10 కానీ 12 కానీ 11 కానీ దీనికి యూస్ చేసుకోవచ్చు అడాప్టర్కి. సో దాంతోపాటు నేను ఇంకోటి తీసుకున్నాను, ఇవి బ్యాటరీస్. నాకు 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి. గోప్రోతో పాటు మనకి ఒక సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఇన్ కేస్ మనం లాంగ్ జర్నీ ఏదైనా చేస్తుంటే ఆ టైంలో మనకు ఒక బ్యాటరీతో మనకి లైఫ్ రాదు కదా. సో బ్యాటరీ బ్యాకప్ మనం రిజల్యూషన్ పెంచే కొద్దీ బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది మనకి. ఇన్ కేస్ మీరు 1080pలో కనుక గోప్రోని ఒక అలా వీడియో షూట్ చేస్తుంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అరౌండ్ ఒక 5 to 6 అవర్స్ వస్తుంది. ఇన్ కేస్ అదే 4K ఒకవేళ 5Kకి మీరు వెళ్తే కనుక ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ పోతుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలి, ఇలాంటి బ్యాటరీస్ మనం క్యారీ చేస్తే ఒక బ్యాటరీ మనకి అయిపోయిన ఆ బ్యాటరీ మనం ఛార్జింగ్ పెట్టేసుకొని ఈ బ్యాటరీతో మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను దీంతో పాటు తీసుకున్నాను అడాప్టర్తో పాటు. సో నాకు ఈ రెండు కలిసి అరౌండ్ ఒక 3,000 to 4,000 వరకు పడింది. సో వీటి యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇందాక చెప్పాను కదా 2 బ్యాటరీస్ అని చెప్పి, ఈ 2 బ్యాటరీస్ మనకి అలాంగ్ వస్తాయి వాటిలో ఈ 2 బ్యాటరీస్. సో దాంతోపాటు నేను ఇది ఒక బ్యాటరీ ఛార్జర్. సో దాంతోపాటు ఇది అలాంగ్ తీసుకొని దీంట్లో 2 బ్యాటరీస్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అట్ ఏ టైము. సో నెక్స్ట్ ఇది వస్తే మనకి చిన్ మౌంట్ అనమాట. ఇది నాకు ఒక 400 రూపీస్ పడింది. మామూలుగా చాలామంది హెల్మెట్స్కి ఏదో ప్లాస్టర్ లాంటిది అంటించేసి డైరెక్ట్గా దాన్ని ఇంకా పర్మనెంట్గా ఫిక్స్ చేస్తారు. కానీ నా హెల్మెట్ నేను పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు. 2000 పెట్టి కొన్నాం కదా, అలా ఇంకా ఏదైనా ఎంసీలు పెట్టేసి అంటించేసామంటే వేస్ట్ అయిపోతుంది. సో నేను అలా పెట్టుకోవాలనుకోలేదు. సో ఈ మౌంట్ ఏమంటే మనకి కావాల్సిన టైంలో తీసేసేయచ్చు, నార్మల్ టైంలో మనం పెట్టుకోవచ్చు. ఇది ఒక 400 పడుతుంది ఆన్లైన్లో. వీటి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా మైక్ వచ్చేసరికి నేను సోనీ తీసుకున్నాను. మీరు చూస్తున్నారా సోనీ. సో ఈ సోనీ ఎందుకు తీసుకున్నానంటే, మనం లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు మనం స్పీడ్లో వెళ్తాం, 70 to 80, 100 ఇట్లా వెళ్తూ ఉంటాం. అప్పుడు మనకి అరౌండ్ నాయిసెస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనకి నాయిస్ రిడక్షన్ మొత్తం చేస్తుంది ఇది. సో అందువల్ల వాయిస్ వినే వాళ్ళకి చాలా క్లారిటీ రావచ్చు. అందుకని నేను ఈ రెండు తీసుకున్నాను. దీంతోపాటు ఇప్పుడు నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్నాను అది GoPro Hero 10. ఇది నాకు ఒక 27,000 పడింది. వీటి యొక్క లింక్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంతోపాటు నేను రీసెంట్గా ND ఫిల్టర్ తీసుకోవాలనుకున్నాను, 8, 6, 32, 16 ఇవి. బట్ అవి నాకు ఒక 6,000 వరకు కాస్ట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ వీడియో మనం మోటో వ్లాగ్ చేసేటప్పుడు ఎంత కాస్ట్ పెట్టి అంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా. సో మీకు చెప్తున్నా మళ్ళీ మోటో వ్లాగింగ్లో మీ యొక్క బడ్జెట్ బట్టే మీరు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయండి. అంటే చాలామంది మనకి మొబైల్స్ పెట్టి షూట్ చేస్తారు. సో అలా కూడా మీరు షూట్ చేసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. ఇట్లా గోప్రోనే పెట్టి మీరు వీడియో షూట్ చేయాలి, అలా చేస్తేనే మీకు లైక్స్ ఫాలోవర్స్ వస్తారని అదంతా మైతది, మొత్తం వదిలేయండి. సో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ గోప్రోస్ని ఎప్పుడైనా తీసుకున్నప్పుడు వీటిలో సెట్టింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అవి ఆటో పెట్టుకోవాలా, లేకపోతే ఎలా రిజల్యూషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మోటో వ్లాగింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. అంటే నా ఎక్స్పీరియన్స్, నేను పెద్ద యూట్యూబర్ ఏం కదా, రీసెంట్గానే ఒక 1 month అవుతుంది స్టార్ట్ చేసి అంతే. సో నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇవి. ఈ సెటప్ ఎందుకు చెప్తున్నా అంటే, నాలాగా ఎవరైనా మోటో వ్లాగర్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది ఇలాంటి కెమెరాస్తో ఎవరైనా చేయాలనుకుంటే. సో ఫ్యూచర్లో నేను 360 ఇన్స్టా 360 కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో చాలా యాంగిల్స్ కూడా కవర్ చేయొచ్చు వీడియో షూట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉంది, చూపిస్తాను, వెయిట్. సో నెక్స్ట్ ఇది బోబోది నాకు మొబైల్ హ్యాండిలర్, అంటే బైక్ పెట్టుకోవడానికి. ఇది ఎందుకు యూస్ చేస్తాం అంటే, నార్మల్గా మన మొబైల్ సెటప్ చేసుకుంటాం కదా బైక్లో. సో ఇప్పుడు మనం లాంగ్ రైడ్స్ ఏడ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, మనకి రైన్స్ ఉన్నప్పుడు మన మొబైల్ గూగుల్ మ్యాప్స్ పెట్టుంటాం చూసుకోవడానికి. ఇన్ కేస్ అలా వర్షంలో తడిచిందంటే మన మొబైల్ లాస్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేశాను అంటే, ఇది తీసుకున్న 4,000 పెట్టి, దీనికి మనకి ఆటోమేటిక్ ఛార్జింగ్ ఉంటుంది అంతా. సో దీనివల్ల మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఎంత రేంజ్లో అయినా కూడా మనం వెళ్ళినా కూడా మన మొబైల్ సేఫ్లో ఉంటుంది. దాంతోపాటు ఆటోమేటిక్ ఛార్జర్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మొబైల్ ఏమైనా అవుతుంది అన్న ఒక టెన్షన్ కూడా ఉండదు. సో ఫ్రీగా మనం రైడ్ ఎంజాయ్ చేయొచ్చు, మంచి విజువల్స్ని క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ మన రైడింగ్ గ్లౌస్లో ఇంకోటి మెయిన్ ఏంటంటే, గ్లౌస్ ఉండాలి మనకి, మ్యాండేటరీ మంచి గ్లౌస్ ఉండాలి. సో నేను రైనాక్స్ తీసుకుందాం అనుకున్నా.
బట్ రైనాక్స్ బడ్జెట్ అంత మన దగ్గర ఉండదు బ్రో. సో అందుకని నేను ఇది నాకు స్టీల్ బోర్డ్ తీసుకున్నా. ఇది నాకు 700 పడింది ఆన్లైన్లో. సో ఇది కూడా బెస్ట్. నేను ఆల్రెడీ రైడ్కి వెళ్ళి ఉన్నాను, మీరు చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో నానే మ్యాచ్ రైడ్ ఉంది. ఆ రైడ్లో నేను దీన్నే యూస్ చేసుకున్నాను. దీనివల్ల నాకేంటంటే వాటర్ అనేవి లోపలికి వెళ్ళలేదు, మంచిగా రైడ్ చేసేటప్పుడు మనకి చేయి కూడా ఏమంత స్ట్రెయిన్ కాలేదు. సో బెస్ట్ స్టీల్ బోర్డ్ తెలండి, అంత కాస్ట్ ఒకటేసారి పెట్టొద్దు. ఇన్ కేస్ మీ ఛానల్ గ్రో అయ్యే కొద్దీ మీరు కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు రైనాక్స్కి. నేను ఇంకా జాకెట్స్, షూస్ కూడా తీసుకోలేదు, నీ గార్డ్స్ కూడా తీసుకోలేదు. సో అవి ఫ్యూచర్లో నేను ఏదైతే తీసుకుంటాను, అంటే నా ఛానల్ గ్రో అయ్యే కొద్దీ నాకు కూడా కొంచెం ఏదైనా ఇన్కమ్ ఉన్నదంతా నేను చూసుకుంటాను. ఒకటేసారి న్యూ బ్లాగ్, అంటే ఇప్పుడు ఒక న్యూ బిగినర్ కదా నేను కూడా మోటో బ్లాగింగ్లో, అంత ఇన్వెస్ట్ చేసినా నాకే లాస్ అవుతుంది. సో చిన్నగా మనం కూడా గ్రో అవుదాం. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియో చేస్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా హెల్మెట్లో ఎలా సెటప్ చేస్తాం ఇవన్నీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టేట్. సో నెక్స్ట్ మన అడాప్టర్ పెట్టుకోవడానికి మనకి గోప్రోలో ఎప్పుడు మనకి స్పేస్ ఉండదు. సో దానికోసం నేను ఇది ఒక బాక్స్ తీసుకున్నాను అడాప్టర్ది. దాంతో మనం గోప్రో ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్టయితే మన కింద ఇక్కడ హోల్ దగ్గర ఒకటి ఉంది కదా, ఈ ప్లేస్. సో ఈ ప్లేస్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ అడాప్టర్ పెట్టుకుంటాము. ఈ నుంచి మనకి కనెక్షన్ లోపలికి మనం మైక్ పెట్టుకోవచ్చు. సో అందుకు ఇది కూడా G9 ఇది గోప్రో 9కి ఉంది, కానీ 10, 11కి కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఈ బాక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మీరు ప్రాపర్గా గోప్రోతో మీరు మోటో బ్లాగింగ్ చేయాలనుకుని మైక్ పెట్టేసుకొని మొత్తం వాడాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. నా సజెషన్ ఇది తీసుకోండి. దీన్ని ఎలా సెటప్ చేయాలి అది మొత్తం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను చెప్పిన సోనీ మైక్. సో నేను ఇక్కడ అన్ని స్టాప్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ మైక్ని ఇక్కడ లోపల ఇన్బిల్డ్ చేశాను. సో తర్వాత మీకు చిన్ మౌంట్ ఏదైతే చెప్పానో ఇది చిన్ మౌంట్ నేను ఆల్రెడీ ఎంత సెటప్ చేసి పెట్టాను. ఇక్కడ మనం గోప్రోని అటాచ్ చేస్తాము. అది ఎలా సెటప్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏదైతే బాక్స్ చెప్పానో ఆ బాక్స్ని మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. వన్స్ ఇక్కడ పెట్టేసిన తర్వాత దీన్ని ఈ అడాప్టర్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ని కింద నుంచి మనం పొజిషన్లోకి తీసుకోవాలి. వన్స్ ఇది ఇక్కడ లోపల మనం ప్రాపర్గా సెట్ అయిన తర్వాత ఇక్కడ ఈ లోపల మనం ఏదైతే ఇప్పుడు గోప్రోలో షూట్ చేస్తున్నా ఆ గ్రూప్ని ఇక్కడికి వచ్చేస్తుంది లోపల. తర్వాత ఇదైతే సీ టైప్ మనకి పోర్ట్ ఇచ్చుంటారు గోప్రోలో. సో అక్కడ ఇది కనెక్ట్ చేసి ఇక్కడ ఏదైతే ఈ హోల్లో ఉందో ఈ హోల్లో మనం మైక్ అడాప్టర్ ఏదైతే మైక్ ఉంటుందో సెటప్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది గోప్రోకి ఈ పిన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మైక్ సెటప్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా మనం ఏదైతే మైక్లో మాట్లాడతాం గోప్రోలో కూడా అదే రికార్డ్ అయిపోతుంది. సో ఇది మనం సెటప్ చేస్తాం నార్మల్గా. సో ఇది మీరు ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం రొటేట్ అవుతుంది, నేను కొంచెం టైట్గా పెట్టున్నా. సో ఇక్కడ ఒక పిన్ వస్తుంది, ఆ పిన్తో మనం సెటప్ చేసుకోవాలి. సో ఇది మన ప్రాపర్ సెటప్ గోప్రో ఉంటుంది. సో తర్వాత ఈ పిన్ మనకి ఎక్స్ట్రాగా మనకి గోప్రో కొన్నప్పుడు ఈ పిన్ మనకి దాంట్లోనే వస్తుంది. సో ఈ పిన్తో మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం టైట్ చేసుకోవచ్చు దీన్ని. సో చూసారు కదా, ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైట్ చేయొద్దు. ఎక్కువ టైట్ చేసినా కూడా మనకి ఈ మూమెంట్ అనేది ఉండదు, ఎందుకంటే మన బైక్ సెటప్ బట్టి మనం దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం లూజ్గానే పెట్టండి, అది మీకు బెస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం గోప్రో పెట్టిన తర్వాత ఈ గోప్రోని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి గోప్రోలో మనం కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఈ రైట్ సైడ్లో ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ తీసేయాలి మనం దీంట్లో ఈ సెటప్లో కనెక్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ క్లిప్ కనుక మనం తీయకపోతే మనకి గోప్రో ప్రాపర్గా సెట్ అవ్వదు ఇక్కడ. దానివల్ల మీకు అనిపించవచ్చు అరే ఈ బాక్స్ ఏదో మనం రాంగ్ తీసుకున్నాం అనిపిస్తుంది. సో ఇట్లాగా మీకు కూడా క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ని మీరు తీసేసారంటే ఈ ప్లేస్లో అది మనం పెట్టుకోవచ్చు, తర్వాత దాంతో కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో అది కొంచెం చూసుకోండి ఎప్పుడైనా కూడా గోప్రో తీసుకుంటే. నెక్స్ట్ వచ్చి సో ఇంకోటి ఏంటంటే మనం గోప్రోలో నేను శాండిస్క్ అనేది వాడుతున్నాను మెమొరీ, అది 250 GBది. సో దాంతోపాటు నాకు ఇంకోటి అడాప్టర్తో పాటు ఈ మెమొరీ కూడా వస్తుంది. సో మెయిన్ ఇప్పుడు నా దాంట్లో స్టోరేజ్ ఉంది 250 GB. సో ఇన్బిల్ట్ అది నేను దాంట్లో ఎట్లా అంటే స్టోరేజ్ చాలా బాగుంటుంది. ఆ మెమొరీ ఏంటనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. చాలా ఉంటాయి శాండిస్క్లో 250 GB అనేది. ఎక్స్ట్రీమ్ అనేది ఒకటి ఉంటుంది శాండిస్క్లోనే, ఎక్స్ట్రీమ్ అని ఒకటి ఉంటుంది రెడ్ కలర్తో వచ్చి ఉంటుంది. అది ఎలా ఉంటుంది కూడా మీకు నేను అన్ని డిస్క్రిప్షన్స్ లింక్స్ ఇస్తాను. సో దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి.
మెయిన్ మీరు మెమరీ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. పెట్టేటప్పుడు చాలామంది దాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల క్లిప్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో గోప్రోలో. సో అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఎప్పుడైనా మీరు ఆ మెమరీ తీసేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని పెట్టండి. దాని తర్వాత మీకే లాస్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ మెమరీ కనకపోతే. ఎందుకంటే మీ వీడియోస్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. అండ్ ఇంకో మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, మీరు గోప్రో తీసుకున్నప్పుడు మీకు ఒక యాప్ ఇస్తారు, గోప్రో యాప్ అని చెప్పి. అంటే మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకో, iOSలో కూడా ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఆ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవాలి గోప్రోని. వన్స్ మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఏదైతే గోప్రోలో మీ వీడియోస్ ఉంటాయో అవన్నీ ఆ యాప్స్లో కనిపిస్తాయి, మీకు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు మీరు హెల్మెట్కి మీరు గోప్రో కనెక్ట్ చేసుకున్నప్పుడు మీ వీడియో ప్రాపర్గా కనిపిస్తుందా లేదా అనేది మీరు ఫోన్లో ప్రివ్యూ చూసుకోవచ్చు. దానివల్ల మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ లొకేషన్ కానీ అవన్నీ మంచిగా ఉంటాయి. ఇంకోటి దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్కి నేను కొంచెం సపరేట్గా వీడియో చేస్తాను కొంచెం డీటెయిల్గా. సో ఈ వీడియోలో అన్నీ ఒకటేసారి కవర్ చేయాలంటే అది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది చెప్పడానికి. సో దాని మీద ప్రాపర్గా ఇంకో వీడియో తీస్తాను. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ గోప్రో సెట్టింగ్స్ ఎలా చేయాలి అంటే, ఇంకోటి మోషన్ వీడియోస్ అంటే చాలామందికి మోషన్ బ్లర్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే బైక్ వెళ్ళేటప్పుడు ఒక సినిమాటిక్ వ్యూ వస్తుంది, దాని మీద ఎలాగా ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే ఒక్కసారి కామెంట్లో నాకు పెట్టండి, నెక్స్ట్ వీడియో మాకు కావాలని చెప్పి. సో దాని మీద నేను ఒక సపరేట్గా వీడియో చేసి మీకు పెడతాను. సో ఇప్పుడు సెటప్ చూసారు కదా మీరు. దీంట్లో మనకి నార్మల్గా ఒకటి క్లిప్స్ లాగా వస్తాయి అన్నమాట, చిన్ మౌంట్వి. అవి తీసుకోవద్దు. అవి ఏమైతే అంటే మనం లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి లూజ్ అయిపోతాయి. ఇప్పుడు మొబైల్ అంటే ఏదైనా పగిలితే మనం చేయించుకోవచ్చు, బట్ గోప్రో 27,000 అట్లాంటివి మనం పెట్టినప్పుడు కొంచెం కాస్ట్లీగా. సో బెస్ట్ ఏంటంటే ఫిట్ అవేటివే చూసుకోండి. ఏది పడితే అది తీసుకొని దాన్ని గోప్రోతో అటాచ్ చేశారనుకోండి, అవి పడిపోతే మీకే లాస్ అవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏదైతే నేను ఈ లింక్స్ పెడతానో మీకు ఏదైనా నచ్చితే దాంట్లో నుంచి తీసుకోండి. ఎవరైనా బిగినర్స్ ఎవరైనా మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు చిన్నగానే వెళ్ళండి. ఒకటేసారి అన్నీ తీసేసుకొని జాకెట్స్ అని చెప్పి షూస్ అని చెప్పి ఆ బర్డెన్ మీరు తీసుకోవద్దు. బెస్ట్ ఆప్షను మీరు అవన్నీ తీసుకోకుండా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి చిన్నగా మీరు గ్రో అయ్యే కొద్దీ మీరు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళండి. తర్వాత జాకెట్ అని, తర్వాత షూస్ అని అలాగా చూసుకోండి. ఒకటేసారి అంత బడ్జెట్ తీసుకొని తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పి ఆ థింకింగ్లో ఉండేసి మీరు అసలు వీడియోస్ తీయడమే ఆపేస్తారు. సో ఈ వీడియో వల్ల ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఇమ్రాన్ ది రైడర్.